కోసం ఇద్దరు ఆఫీసర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. ఆ ఇద్దరిలో ఒక ఐఏఎస్ పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని బలంగా టాక్ వినిపించింది. ఆయన కాకపోతే ఇంకో ఆఫీసర్కి ఇస్తారని వార్తలొచ్చాయి. కట్ చేస్తే ఎవరు ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మూడో ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుని కొట్టేశారు. ఆ ఇద్దరిని కాదని ఆయనకే ఇవ్వడానికి రీజన్ ఏంటి? సర్కార్ లెక్కల్లోకి తీసుకున్న ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? కొత్త సీఎస్ నియామకంపై అధికార వర్గాలు ఏమంటున్నాయి? వికాస్ రాజ్, జయేష్ రంజన్ ని దాటి సంజయ్ జాజు సీఎస్ రేసులోకి ఎలా వచ్చారు? ఈ ఇద్దరు ఐఏఎస్ లో స్పెషల్ సీఎస్ గలవానే రిటైర్ కాబోతున్నారా? సీఎస్ గా సంజయ్ జాజు నియామకంలో చక్రం తిప్పిందెవరు? వికాస్ రాజు, జయేష్ రంజన్ ను కాదని సంజయ్ జాజుకు అవకాశం. 2029 ఫిబ్రవరి వరకు సీఎస్ పోస్టులో ఉండనున్న సంజయ్ జాజు. సీఎస్ కావాలని ఆశపడ్డ వికాస్ రాజు, జయేష్ రంజన్ కు షాక్. సంజయ్ జాజు నియామకంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ. తెలంగాణకు కొత్త సీఎస్ వచ్చారు. తెలంగాణ సీఎస్ గా 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజును నియమించింది సర్కార్. ఈ నెల 30తో ప్రస్తుతం సీఎస్ గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజు ఈ మధ్య కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. 15 సంవత్సరాలకు పైగా కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ పై ఉన్నారు. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీగా మార్చక ముందు కమిషనర్ గా పనిచేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా, విశాఖపట్నం కమిషనర్ గా కూడా పనిచేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన సంజయ్ జాజునే సీఎస్ గా తీసుకురావడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. (1992) బ్యాచ్ కు చెందిన జయేష్ రంజన్, వికాస్ రాజ్ కూడా సీఎస్ పోస్ట్ ఆశించారు. ఆ ఇద్దరు ఎవరికి వారు తామే సీఎస్ అయిపోతామని డిసైడ్ అయిపోయారు. అందుకు సెక్రటరియట్ వర్గాల నుంచి లీకులు కూడా వచ్చాయి. ఒకానొక టైంలో వికాస్ రాజు సీఎస్ కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని కూడా ఇన్సైడ్ టాక్ నడిచింది. కట్ చేస్తే జయేష్ రంజన్, వికాస్ రాజును కాదని సంజయ్ జాజునే కొత్త సీఎస్ గా నియమించింది రేవంత్ సర్కార్. సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. అంటే దాదాపు 2.5 ఏళ్లకు పైగా రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. 2028 డిసెంబర్లో ఎన్నికలు జరిగినా, 2029 మేలో జమిలీ ఎన్నికలకు పోయినా అప్పటి వరకు సీఎస్ గా సంజయ్ జాజునే కొనసాగనున్నారు. 2029 ఫిబ్రవరిలో ఆయన పదవీకాలం పూర్తయినా ఎన్నికలు అయిపోయే వరకు సంజయ్ జాజుకు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అయితే స్పెషల్ సీఎస్లుగా ఉన్న 1992 బ్యాచ్ అధికారులు వికాస్ రాజ్, జయేష్ రంజన్లు సీఎస్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన సెంట్రల్ సర్వీస్ లో ఉన్న సంజయ్ జాజు వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. కొత్త సీఎస్ గా సంజయ్ జాజు అపాయింట్మెంట్ వెనుక ఢిల్లీ లాబియింగ్ పనిచేసి ఉండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు కేంద్రంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులను చక్కబెట్టాలని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారని అంటున్నారు. ఐటీ వింగ్ లో స్పెషలిస్ట్ గా ఉన్న సంజయ్ జాజు పరిపాలనలో టెక్నాలజీని ప్రమోట్ చేయడంలో ట్రెండ్ సెట్టర్ గా చెబుతున్నారు. ఇక సీఎస్ పోస్ట్ ఆశించిన వికాస్ రాజు పదవీకాలం మార్చి 2028లో ముగియనుంది. మరో సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ సెప్టెంబర్ 2027లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికి సీఎస్ పోస్ట్ ఇచ్చినా ఎన్నికలకు ముందు మరోసారి కొత్త సీఎస్ ను నియమించడం, అతను వ్యవహారాలను చక్కబెట్టే లోపే ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని ప్రభుత్వం భావించి ఉండొచ్చని అంటున్నారు. అయితే 2029 ఫిబ్రవరి వరకు సంజయ్ జాజు పదవీకాలం ఉండడంతో అప్పటి వరకు ఆయనే సీఎస్ గా కొనసాగనున్నారు.
దీంతో ప్రస్తుతం స్పెషల్ సీఎస్లుగా ఉన్న వికాస్ రాజ్, జయేష్ రంజన్లు సీఎస్ పదవి చేపట్టకుండానే రిటైర్ కానున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాలి అనుకున్న వాళ్ళిద్దరి ఆశలు అడియాసలయ్యాయి. వికాస్ రాజ్, జయేష్ రంజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వారే. గతంలో ఐటీ, ఇండస్ట్రీస్ వ్యవహారాలు చూసుకున్న జయేష్ రంజన్ రేవంత్ సీఎం అయ్యాక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. ఇక వికాస్ రాజ్ గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసి కాంగ్రెస్ సర్కార్ వచ్చాక R&B స్పెషల్ సీఎస్ గా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్నప్పటికీ సంజయ్ జాజునే సీఎస్ గా నియమించడం వెనుక మరో రీజన్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. వికాస్ రాజ్, జయేష్ రంజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన వారు కావడంతో గత ప్రభుత్వ వాసనలు లేకుండా కేంద్రంలో సత్సంబంధాలు ఉన్న సంజయ్ జాజుకు ఇవ్వడమే మేలు అని సీఎం రేవంత్ భావించినట్లు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.